క్రిస్టియన్స్కి వాటికన్ ఎలాగో, ముస్లిమ్స్కి మక్కా అలాగో, హిందువులకి తిరుపతి అటువంటి స్థానం ఉండాలని చెప్పేసి ఇవాళ హిందువులు అందరి మనోభావాలలో కూడా చాలా బలంగా ఉందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో ఉన్న మతాలన్నింటిలోకి కూడా హిందూ మతం గొప్పది. దాని గురించి తెలుసుకుని పాశ్చాత్యులు కూడా తెల్లవారు కూడా హిందువులుగా మారుతున్న రోజులు ఇవి. కానీ మన గొప్పదనం గురించి మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ హిందువులు ఉన్నాం. ఈ కులాల మధ్యన చిచ్చులాట పెట్టింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అసలు మన వేదాల్లో కానీ ఎక్కడ అంటరాంతరం ఉందా అంటే ఎక్కడా లేదు. అసలు పంచముడు అనే పదమే లేదు మన వేదాల్లో కానీ మన శాస్త్రాల్లో కానీ ఎక్కడ కూడా పంచముడు అనే పదమే లేదు. ఈ తర్వాత తీసుకొచ్చిన వ్యవస్థ ఇది. చెప్పుకోలేకపోతున్నాం. మన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, ఆ వేరే మతాల్లో ఏదో చాలా గొప్ప అని వాళ్ళు చెప్పిన మాటలు భ్రమలో పడి మన మతం నుంచి వేరే మతానికి మారే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చినా కూడా మనకు ఒక వ్యవస్థ లేకుండా అయిపోయింది. ఏ వ్యవస్థ అయితే మనకి కావాలి, ఎటువంటి వ్యవస్థ కావాలి, ఒక బలమైన వ్యవస్థ కావాలి. ఏదో ప్రకాశ్ రావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలు, సుధీష్ రాంభట్లో ఎవరో ఒకరు ఇలా చెప్తే సరిపోయే పరిస్థితి కాదు. ప్రపంచంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మనం ఎదుర్కోవాలంటే మనకు ఒక బలమైన వ్యవస్థ కావాలి. అవి ప్రభుత్వాలు చేయలేవు, రాజకీయ నాయకులు ఎవరో చేయలేరు. ఎందుకంటే ఓట్ల వేటలో రాజకీయ నాయకులు ఎప్పుడు పడతారు. స్వాతంత్రం వచ్చినప్పుడు మైనార్టీలు 5% ఉంటే ఇవాళ 20% ఆన్ పేపరు, ఇన్ రియాలిటీ 40% అని చెప్పేసి మనం గమనించాలి. మరి ఇటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ హిందువుల తరఫున నిలబడి పోరాడే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ప్రభుత్వ నియంత్రణ లేని ఒక వ్యవస్థ అవసరం. ఆ వ్యవస్థ కూడా బలం ఉండాలి. ఏదో చిన్న చితకాలు చేస్తే కాదు. మనకి ఇప్పుడు అవసరం ఏంటంటే టీటీడీ ఒక ఇండిపెండెంట్ బాడీగా మారి అది హిందుత్వానికి పునాదిగా, హిందుత్వానికి ఒక హెడ్ కింద వ్యవహరిస్తూ అక్కడ ఒక సెపరేట్ విభాగం హిందువుల మీద ఎక్కడ ప్రపంచంలో దాడులు జరిగినా, హిందువుల మీద దుష్ప్రచారం జరిగినా, హిందువుల్ని ఎవరు బాధ పెట్టినా కూడా వాళ్ళు టేకప్ చేసే విధంగా ఆ వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఇది ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటికి రావాలి. ఇదో పొలిటికల్ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వ్యవస్థ కింద కాకుండా ఇవాళ ఏంటంటే ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోతే టీటీడీ మెంబర్ ఇవ్వటం, ఓ ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి ఇవ్వలేకపోతే టీటీడీ మెంబర్ ఇవ్వటం. అంతేకాని వాళ్ళకి ఏమైనా మన మతం మీద ఏమైనా అవగాహన ఉందా, మన మతాన్ని ముందర తీసుకెళ్ళగే ప్రయత్నం చేయగలిగే వాళ్ళ, ఆ దమ్మున్న వాళ్ళ అనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.